హలో ఎవ్రీవన్. గోంగూర పచ్చడి చాలా ఈజీగా సూపర్ టేస్ట్తో చేసుకోవచ్చు. ఇక్కడైతే మేము గోంగూర పచ్చడి చేసాము ఈరోజు. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సూపర్ టేస్ట్ ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే గోంగూరని ఇలా తీసి పెట్టుకోవాలి, ఆకాకు తెంచి పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. దాంట్లో ఫస్ట్ ధనియాలు, జీలకర్ర రెండింటిని సిమ్లో పెట్టాలి, మంట సిమ్లో పెట్టి వేగనివ్వాలన్నమాట. ఇక్కడైతే మేము ధనియాలు వేసేసుకున్నాం, దాంతోపాటు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అవి రెండు వేసుకొని సిమ్లో పెట్టేసి మంచిగా వేపుకోవాలన్నమాట, వేయించుకోవాలి. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటాయి. సో ఇక్కడ ఇవైతే మాకు ఫ్రై అయిపోయినాయి కాబట్టి సైడ్కి తీసేసుకుందాము. నేను దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చి వేసుకోవాలి. అంటే కారంని బట్టి, ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, నార్మల్గా కారం తినేవాళ్ళు ఉంటే కొన్ని తక్కువ వేసుకోండి. సో ఇక్కడ ఆయిల్లో ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యాయి కాబట్టి ఎండుమిర్చి కూడా సైడ్కి తీసేసుకున్నాము. ఇప్పుడు అదే ఆయిల్లో పుంటికూర, గోంగూర ఉంటుంది కదా, ఆ గోంగూర అంతా కూడా దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మేము గోంగూర వేసేసుకున్నాము. దాన్ని అంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే అడుగంటితే మాడిపోతుంది కాబట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ గోంగూర అయితే ఫ్రై అవుతుంది. కాడలు లేకుండా తుంచేసుకోవాలన్నమాట, ఓన్లీ ఆకు మాత్రమే వేసుకోవాలి. తడి అనేది ఇంత కూడా ఉండొద్దు. మేము గోంగూర అయితే నైట్ మొత్తం ఆకాకు తీసి వాటర్తో క్లీన్ చేసి అది మొత్తం కూడా వాటర్ అంతా కూడా ఆవిరైపోయేలా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాము. సో వాటర్ ఒక్క చుక్క వాటర్ కూడా ఉండొద్దు. సో ఇక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి. పోపులోకి అయితే ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో అయితే నైట్ కొబ్బరి మిక్సీ పట్టాము, దాంట్లోనే మేము మిక్సీ వేసేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఫ్రై చేసుకున్న ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఉంది కదా, వాటిని మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడైతే దీంట్లో మనం ఫ్రై చేసుకున్న గోంగూర ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. గోంగూర వేసేసుకుని దాంట్లోనే మనకు టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఇది చూడండి, ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో ఆనియన్స్ కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు, అంటే ఆనియన్స్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే. మేమైతే ఆనియన్స్ ఏం వేసుకోలేదు. అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మేము ఆవాలు, జీలకర్ర వేసుకుని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఉంటాయి కదా, ఆ ఎండుమిర్చి తుంచేసుకోవాలి. అదేవిధంగా దాంట్లోనే ఎల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని ఒకసారి లైట్గా కలిపేసుకొని దాంట్లో కరివేపాకు, దాంట్లోనే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అదంతా మిక్స్ చేసుకొని ఇక్కడ ఎల్లిపాయలు అనేవి కొంచెం బ్రౌన్ కలర్లో అవ్వాలన్నమాట, గోల్డెన్ కలర్లో. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా, అది మొత్తం కూడా దీంట్లో వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.